నమస్కారం. నమస్కారం, నేను సర్దార్ షేఫీ హెరన్, అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు గూడూరుని నెల్లూరు జిల్లాలో విలీనం చేయండి లేదా గూడూరుని జిల్లా చేయండి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అది జరిగే విధంగా ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ప్రజా సంఘాల వాళ్ళని ఈరోజు సుబ్బయ్య గారు, అట్లాగే గురునాథం సార్ గారు, శాషయ్య గారు అందరం కూడా మేము కరపత్రాలని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మన యొక్క ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో సాధుపేట సెంటర్లో గూడూరులో ఇక్కడ ప్రాంగణం నుంచి రిలీజ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఎస్సీ హాస్టల్ కూడా చాలా ప్రాబ్లంలో ఉంది. అందుకని దీన్ని సెంటర్గా తీసుకొని రిలీజ్ చేసాము. పాసిన్ సునీల్ కుమార్ గారు కూడా దీని గురించి చాలా ఫైట్ చేస్తున్నారు, గూడూరు నెల్లూరు జిల్లా విలీనం చేయాలని. అయితే మొన్న బడ్జెట్లో కూడా ఈ యొక్క జిల్లాల గురించి మాట్లాడకపోవడం అనేది ఈ యొక్క చంద్రబాబు గారు కానివచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానివచ్చు, నారా లోకేష్ గారు కానివచ్చు దీని ప్రస్తావన తేకపోవడం కొంచెం బాధాకరంగా మేము వ్యక్తం చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క అంశం ఏదైతే ఉందో చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. రైతులు చూస్తే, విద్యార్థులు చూస్తే చిన్న రియంబర్స్మెంట్ సమస్య వచ్చినా, ఆధార్ కార్డు సమస్య వచ్చినా, ఒక ఐఏఎస్ని గ్రీవెన్స్లో కలవాలంటే నా ఫ్రెండే ఉన్నాడు విద్యార్థి, 7 చీకటితో 6 గంటలకు బస్సుకి ఎక్కితే 10కి వెళ్తున్నాడు తిరుపతికి. ఆడికి వెళ్ళేకి అంతా అయిపోతుంది మందర, లేదా 10కి బయలుదేరితే 12 అవుతుంది. చిన్నగా కూడా జరిగే పనులకి చాలా పెద్దగా సమస్యలు గురవుతున్నాము. మాకు చాలా అంటే సులువుగా ఉండే మార్గం నెల్లూరు. మాకు వెంటనే గూడూరుని విలీనం చేయాలని కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో గూడూరుని నెల్లూరు జిల్లా విలీనం చేసేదాకా మా ప్రోగ్రాం ఆపము. అందరి విద్యార్థులు కూడా సంతకాలు సేకరిస్తున్నాము. అట్లాగే టవర్ బ్లాక్ కాడ ఇట్లా పెద్దలతో, ప్రజా సంఘం వాళ్ళతో సంతకాలు సేకరించి సునీల్ కుమార్ గారికి ఈ సంతకాలని అందజేసి తర్వాత పెద్దలతో మాట్లాడి 25 సంవత్సరం ఏదైతే ఉందో డిసెంబర్ 31 కల్లా మీరు చేస్తే చేసినట్టు, లేదా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యనిర్వహణ గురించి ఒక నెలలోనే ఏ విధంగా ముందుకెళ్లాలా, అసెంబ్లీని ముట్టడించాలా అనేది కూడా ప్రజా సంఘం వాళ్ళతో, విద్యార్థి సంఘం వాళ్ళు మాట్లాడుకొని ముందుకెళ్తామని కోరుకుంటూ, మాకు సహకరించినటువంటి పెద్దలకి, ప్రజా సంఘం వాళ్ళకి, అట్లాగే ఈ యొక్క ఎస్సీ హాస్టల్ ఏదైతే ఉందో విద్యార్థులకి మా యొక్క కృతజ్ఞతలు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పెద్దలు కూడా చూశారు, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది, కానీ ఇక్కడ వసతులు బాగలేవు. సూపర్గా ఉన్నారు కుర్రోళ్ళు, మా ఫ్రెండ్లు దృఢంగా ఉన్నారు, 6 ప్యాక్ బాడీ ఉంది. ఇప్పుడు ఈ ఎస్ఐ సెలెక్షన్ పెడితే ఒక రేంజ్లో సెలెక్ట్ అవుతారు. ఇక్కడ నీడ్ లేదు వీళ్ళకి. ఒక జిమ్ కానివ్వచ్చు లేదా యోగా అటువంటివి కూడా పెట్టేదానికి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి, పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఇది గ్రౌండ్ కూడా చాలా నీట్గా పెట్టుకోవాల్సిన ఇదిగా కొంచెం వీళ్ళకి హెల్ప్ చేస్తాము. ఇదే విధంగా ముందుకి ప్రజా సంఘం వాళ్ళతో కలిసి గూడూరులో ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ యొక్క హాస్పిటల్ చూసినట్లయితే కడతానే ఉన్నారు, తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రజా సంఘం నుంచి, విద్యార్థి సంఘం అంబేద్కర్ నుంచి మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మా పేరు సుబ్బయ్య, ఏపీ ప్రజా సంఘాల ఐక్య వేదిక. ఇక్కడ మా గ్రూపులోని శాషయ్య గౌడ్ గారు మరియు గురునాథం గారు ఇక్కడ స్టూడెంట్ అందరూ కలిసి కఫీ ద్వారా అధ్యక్షతన జరిగింది. ముఖ్యంగా గతంలో ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గూడూరుని నెల్లూరు నుంచి ఉన్న తీసేసి తిరుపతి జిల్లాలో పెట్టారు. 35 కిలోమీటర్లు ఉన్న నెల్లూరుకి పోయేదానికి ఎంతో అసలు ఖర్చు తక్కువగా ఉండేదాన్ని ఈరోజు తిరుపతికి 150-200 పెట్టకపోతే అక్కడ ఆటో వాళ్ళు కలెక్టర్ కార్యాలయం పోవాలన్నా, ఇంకే ఆఫీసు పోవాలన్నా కూడా 50-150 పెట్ట డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్కే కాదు, అటు ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఈ ఒక్క గూడూరుని నెల్లూరులో కాకుండా తిరుపతిలో కలిపినందున రేవ ఇబ్బందులు పడుతూ, నానా అవస్థలు పడుతూ, యాక్సిడెంట్లో చనిపోతూ గందరగోళం జరుగుతుంది. గతంలో ఒక 3 నెలల క్రితం మన గూడూరు గౌరవ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు ఏం చెప్పారంటే అసెంబ్లీలో ఒకసారి ప్రస్తావన చేశారు. ఏమని, గూడూరును ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరు ప్రభుత్వం లాంటి జిల్లా చేస్తామన్నారు. లోకేష్ గారు తెలియజేశారు. ఎన్నికల ముందు కూడా చెప్పారు ఈ మాట, కానీ ఇంతవరకు దాని గురించి అనుకోలేదు. మా ప్రజా సంఘాల తరఫున స్టూడెంట్ అందరూ కలిసి మేము చెప్పిన ఆగస్టు ఈ సంవత్సరం లాస్ట్ ఎండింగ్లో డిసెంబర్ 20 లోపల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతామని ప్రజా సంఘాలు తెలియజేస్తున్నాయి.